ముందా పోర్టుకు శివాలింగి నౌక చేరుకుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. న్యూస్ సక్సెస్లో మనం చూస్తున్న మొత్తానికైతే స్టాక్ వచ్చేసింది అని చెప్పాలి. ముంద్రా పోర్ట్కు శివాలిక్ నౌక చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజితో రాక అనుభవించడంతో ముంద్రా పోర్ట్కి అయితే శివాలిక్ నౌక చేరుకున్న దృశ్యాలు మనం ప్రజెంట్ గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజితో రావడంతో ఇక ముంద్రా పోర్ట్కి అయితే శివాలిక్ నౌక చేరుకుంది. మొత్తానికి స్టాక్ వచ్చేసిందని చెప్పాలి. మొత్తానికి మనం చూస్తున్నాం గత కొన్ని వారాలుగా అయితే సిలిండర్ షార్టేజ్తో చూస్తున్నాం. ఇరాన్ యుద్ధం తీవ్రతరం ఉండడంతో, ఇరాన్కి అమెరికా యుద్ధం జరగడంతో, పశ్చిమాసియా యుద్ధం వల్ల 17 రోజుల తర్వాత తన అమ్ముల పొదిలోకి అయితే కీలక అస్త్రాలను బయటకు తీసి అల్రెడీ రేపుతుందని మనం చెప్పాలి. ముంద్రా పోర్ట్కు ఎట్టకేలకు షిఫ్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది వ్యక్తం చేస్తున్నారు. ముంబై పోర్ట్కి చూస్తున్నాం. ప్రజెంట్ మనం గ్యాస్ సంక్షోభం వల్ల గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజితో వస్తున్న శివాలిక్ నౌక ముంద్రా పోర్ట్కి అయితే చేరుకుంది. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు ఐఎన్ఎస్ ఎక్స్ప్రెస్లో చూస్తున్నాం. మొత్తానికి గల్ఫ్ దేశాల నుంచి అయితే ఎల్పిజితో రాకతో ఇండియాకు 54,000 టన్నుల ఎల్పిజి చేరింది. ఇక కేంద్రం చొరవతో అయితే ఎల్పిజి తొలి నౌక వచ్చిన దృశ్యాలు మనం ఐఎన్ఎస్ ఎక్స్ప్రెస్లో చూస్తున్నాం. మొత్తానికి ముంద్రా పోర్ట్కు శివాలిక్ నౌక చేరుకుంది. మనం చూస్తున్నాం ప్రజెంట్ విజువల్ ముంద్రా పోర్ట్ గుజరాత్ చూస్తున్నాం. ఇక గ్యాస్ సంక్షోభం వేళ అయితే గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజితో వస్తున్న శివాలిక్ నౌక ముంద్రా పోర్ట్కు చేరుకుంది. ఆ దృశ్యం మనం వీక్షిస్తున్నాం. మొత్తానికి గల్ఫ్ దేశాల నుంచి అయితే ఎల్పిజితో రాక సంభవించింది. ఇక గ్యాస్ సంక్షోభం వేళ గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజితో వచ్చినటువంటి శివాలిక్ నౌక ముంద్రా పోర్ట్కు చేరుకోవడం దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి ముంద్రా పోర్ట్కి అయితే శివాలిక్ నౌక చేరుకుంది. ఇక గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజి రాకతో ఇండియాకు మొత్తం మీద 54,000 టన్నుల ఎల్పిజి చేరుకుంది. ఇదంతా కూడా కేంద్రం చొరవతో ఎల్పిజి తొలి నౌక వచ్చిన సందర్భంగా అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ముంద్రా పోర్ట్కి అయితే శివాలిక్ నౌక చేరుకోవడం దృశ్యాలు మనం ఐన్యూస్ ఎక్స్ప్రెస్లో చూస్తున్నాం. గ్యాస్ సంక్షోభం వేళ గల్ఫ్ దేశాల నుంచి ఎల్పిజితో వస్తున్న శివాలిక్ నౌక ముంద్రా పోర్ట్కు చేరుకుంది. ఇప్పుడు ఆ లైవ్ మనం ప్రజెంట్ చూస్తున్నాం.
మొత్తానికి భారత దౌత్యం ఫలించింది అని చెప్పాలి. హర్మూజ్ జలసంధి దాటి శివాలిక్ నౌక భారత్కు చేరిందని చెప్పాలి. ఇక ఖతార్లోని రాస్ లాఫా నుంచి 54,000 టన్నుల ఎల్పీజీతో గుజరాత్లోని ముంద్రా పోర్ట్కు షిప్ వచ్చింది. ఇక 2 రోజుల్లో మరో నౌక నందాదేవి కూడా చేరుకోనుంది. గత శుక్రవారం ఒక ఎల్పీజీ నౌక ముంబై రేవుకు చేరుకుంది. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతున్న సమయంలో తాజా పరిణామాలు ఊరట కలిగిస్తున్నాయి. మనకి ఇదే అంశానికి సంబంధించి చర్చించడానికి బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. హలో నమస్తే చెప్పండి. సార్ రామ్మోహన్ రావు గారు ఎలా చూడాలంటారు? మొత్తానికి అయితే భారత దౌత్యం ఫలించిందని చెప్పాలి. ఇక హర్మూజ్ జలసంధి దాటి శివాలిక్ నౌక అయితే భారత్కు చేరింది ఎటకేలకు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏంటి అంటే ఇప్పుడు ఎడారిలో ఓయాసిస్ లాగా, ఎడారిలో నిజంగానే ఓయాసిస్ గా నిజంగానే ఒక సరస్సు దొరికినట్టు లెక్క మనకు. ఎందుకంటే సంక్షోభంలో ఉన్నాం. ఇప్పటికీ కమర్షియల్ సిలిండర్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకు డొమెస్టిక్ కూడా చాలా వరకు కొరత ఉంది, లేదని బుకాయిస్తున్నా ఉన్నది కనుక ఇది రావడం వల్ల కొంతవరకు మెరుగవుతుంది, మేలు అవుతుంది. కానీ ఇది ఒకటి సరిపోదమ్మా. యాక్చువల్ గా 12 నౌకలు మనకు హార్మోజ్ జలసంధి బయట అవతలకు ఆగిపోయినాయి. మొత్తం ముడి చమురుతో సహా అన్ని అయిపోయినాయి. మనకు ఎట్లాగో ముడి చమురు కనుక 60 రోజులు స్టాక్ ఉంది, బఫర్ స్టాక్స్ కనుక వెళ్ళదీస్తున్నాం. కానీ చాలా దేశాల్లో సంక్షోభం చూస్తున్నాం. పాకిస్తాన్ లో పెట్రోల్ రేట్ అడ్డగోలు పెరిగిపోయి మొత్తం పెట్రోల్ అందరికి రేషనింగ్ చేస్తున్నారు. కనుక మన దగ్గర సిస్టమ్ రాలేదు ఇంకా. కనుక గ్యాస్ మాత్రం సమస్య ఉన్నది. ఒక్క ఓడ వచ్చింది, ఇంకోటి రాబోతున్నది. ఈ 2 శుభపరిణామాలు. కానీ ఇంకొక 12 ఓడలు దాని హార్మోజ్ జలసంధి బయట ఉన్నాయట. అందుకని వాళ్ళు ఏమన్నారంటే ముఖ్యంగా మన దౌత్యంతో పాటు ఇరాన్ కూడా ఒక అంగీకరణకు వచ్చింది. భారత్ జెండాతోని పోతే మేము అభ్యంతర పెట్టాము. గతంలో ఒక నౌకను కూల్చేసిన కారణం ఏంటంటే అది తైవాన్ సంబంధించిన నౌక, అది వేరే దేశానికి థాయిలాండ్ సంబంధించిన నౌక కనుక దాన్ని కూల్చివేసాము. అది దాన్ని మంటలు పెట్టాం కనుక మీరు ఇప్పటి నుంచి భారత్ కానీ చైనా కానీ ఆపమన్నారు. దానికి ఇంకా భయపడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మధ్యకు వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమైనా క్షిపణితో దాడి చేస్తే కష్టం అని భయపడుతున్నారు. కనుక ఇప్పుడు మెల్లమెల్లగా క్లియరెన్స్ అవుతుంది. ఇది మొత్తం మీద మన భారతదేశంలో ఈ గ్యాస్ సంక్షోభం కూడా అంటే ఆ 12 కూడా రిలీజ్ అయితే మాత్రమే గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ సంక్షోభం పోతుంది. అది రావాల్సి ఉన్నది. ఈ లోపల మనకు దూరం నుంచి వచ్చే మన రష్యా నుంచి కానీ వెనిజులా నుంచి వచ్చే ఓడలు చేరుకుంటాయి. కనుక 2 రకాలుగా ఇప్పుడు ఇవి రావడం, అవి కూడా వస్తే పూర్తి స్థాయిలో మనకి సంక్షోభం పోతుంది. నా ఉద్దేశం నెలాఖరు దాకా ఈ సంక్షోభం ఇట్లా కొనసాగుతుంది. ఇప్పటికే గ్యాస్ కొరత అట్లాగే ఉన్నది. 45 రోజుల బుకింగ్ ఉన్నది. బుకింగ్ తర్వాత కూడా వారం రోజుల నుంచి బుకింగ్ అయిన వారం రోజులకు కూడా ఇప్పటి వరకు మరి చాలా మందికి డొమెస్టిక్ వినియోగదారులకు గ్యాస్ రావడం లేదు. కారణం ఉన్నది అంటే లేదు అసలు సమస్య లేదు అని కేంద్ర బుకాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమంటున్నాయంటే సివిల్ సప్లైస్ శాఖ బాగానే పనిచేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కానీ కొరత ఉన్నది. అందుకనే కదా రోడ్ల మీద సిలిండర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. రోడ్ల మీద ఇప్పుడు పానిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా, దానివల్ల వస్తుందమ్మా, సమస్య లేదు. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు.